ఓం రామం రామానుజం సీతాం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనుం చ ప్రణమామి పునః పునః కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. మహానుభావుడైన వాల్మీకి మహాముని మనకు అందించినటువంటి రామాయణ కథా సుధలో అరణ్యకాండంలో సీతామ్మవారు అపహరింపబడ్డారని రావణాసురుడి చేత, తదనంతరం సౌమిత్రి రామచంద్రమూర్తి కోసం రావడం, ఆ ఇరువురు తమ యొక్క ఆశ్రమ ప్రాంతానికి రావడం, అక్కడ జానకిని గానక ఆ రామచంద్రమూర్తి ప్రతి చెట్టును, ప్రతి పుట్టను, ప్రతి మృగాన్ని కూడా అడగడం, ఆమె ఎక్కడన్నా దాగుకొని ఉందేమో అని చెప్పి ప్రత్యేకించి ఒక్కొక్క చెట్టుని కూడా అడగడం, ఇవన్నీ కూడా నిన్న మనం చెప్పుకున్నాం. ఇలా పరితపిస్తూ ఉన్నటువంటి ఆ రామచంద్రమూర్తి మరల అమ్మవారి కోసం విలపిస్తున్నారు. ఓ సీత, చెట్టు చాటున దాక్కుని నన్ను ఆట పట్టిస్తున్నావా? నీకోసం పరితపిస్తూ ఉన్నటువంటి నన్ను దయచేసి ఆట పట్టించకు. ఓ సౌమ్యురారా, మచ్చికతో నీతో ఆడుకునేటువంటి జింక పిల్లలన్నీ కూడా నీవు కనబడకపోవడం వల్ల నీకోసమే నాకేసి మోర ఎత్తి చూస్తూ కళ్ళమట నీళ్లు కారుస్తున్నాయి. ఓ లక్ష్మణ, సీత లేకుండా నేను జీవింపజాలను. ఆమె ఎడబాటు చేత తీరని శోకంతో నేను స్వర్గస్థుణ్ణి అవ్వడం మాత్రం నిశ్చయం. అక్కడ మన తండ్రి అయినటువంటి దశరథ మహారాజు నన్ను చూస్తారు. అప్పుడు ఆయన అంటారు, రామా, నేను నీకు ఏమని ఆజ్ఞాపన చేశాను? 14 సంవత్సరాల కాలం వనవాసాన్ని గడపమని కదా ఆజ్ఞాపించాను. మరి నా ఆజ్ఞను ఎందుకు మీరావు అని నాయనగారు అడుగుతారు. మరి ఇలా గడువు ముగియకుండానే నీవు నా దగ్గరికి రావడంలో ఆంతర్యం ఏమిటయ్యా అని నిలదీస్తారు. సత్యవాది, ప్రియదర్శనుడు అని పేరుగాంచినటువంటి మన యొక్క తండ్రికి నేను అప్రతిష్ట తీసుకురానా? అలా అని సీత లేకుండా ఇక్కడ నేను జీవించి ఉండనా? ఈ 2 రకాలైనటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఓ లక్ష్మణ, నేను ఎలా ప్రవర్తించాలో కూడా ద్వైధీభావంలో ఉన్నానయ్యా అని చెప్తూ, ఓ సుందరి, ఓ సీత, నేను నీయందే మనస్సు నిలిపి ఉన్నాను. దీనుడను, మనోరథాలేవి కూడా ఈడేరకుండా నిస్పృహకులోనై ఉన్నాను. కపటి అయిన వాడిని కీర్తి ఎలా అయితే పరిత్యజించి వెళ్తుందో అలా ఓ సీత, నీవు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావు? సాధ్వివి అని పేరుగాంచినటువంటి నీవు నన్ను వదిలిపెట్టి వెళ్ళడం నీలాంటి ఉత్తమ ఇల్లాలికి ఇది తగదు అన్నారు. అలా సీతామ్మవారిని చూడడం కోసం తహతహపడుతున్నారు. ఆమె ఎక్కడా కనబడక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. విశాలంగా ఉన్నటువంటి అడుసులో కూరుకుపోయినటువంటి ఏనుగు ఎలా అయితే పరితపిస్తుందో, సీతాదేవి కనబడనటువంటి దుఃఖంతో ఉన్నటువంటి ఆ రామచంద్రమూర్తి అలా పరితపిస్తున్నారు. అప్పుడు రామచంద్రమూర్తి యొక్క దైన్యాన్ని చూసినటువంటి ఆ లక్ష్మణస్వామి అన్నారు, ఓ మహానుభావ, మన ఇద్దరం కూడా బయలుదేరి ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా సీతామ్మవారి కోసం వెతుకుదాం. ఎక్కడో అక్కడ ఆమె మనకు కనబడకపోదు అని చెప్పి, ఓ సోదరా, నీవు సమ్మతిస్తే ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా నేను వెళ్ళి గాలించి వస్తాను. వదిన గారు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని వస్తాను అని లక్ష్మణస్వామి చెప్తున్నా సరే, రాముడు మాత్రం ఎక్కడా కూడా ఎడతెగనటువంటి దుఃఖంతో సీతా 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 అంటూనే ఉన్నారు తప్ప
లక్ష్మణస్వామి యొక్క మాటలు మాత్రం ఏమాత్రం ఆయన వినిపించుకోవడం లేదు. ఇరువురు కూడా రకరకాలైనటువంటి పర్వత సానువులన్నీ కూడా చూశారు. ఇంకా గుహలు, శిఖరాలు, అరణ్యాలు, దుర్గమారణ్య ప్రాంతాలన్నీ కూడా వెతికారు. కానీ ఎక్కడా కూడా సీతామ్మవారి యొక్క జాడ కనబడటం లేదు. అప్పుడు లక్ష్మణస్వామి అన్నారు, ఓ సర్వజ్ఞుడా, శ్రీ మహావిష్ణువు బలిని బంధించి ఈ భూమండలాన్నంతటినీ కూడా ఎలా అయితే స్వాధీనం చేసుకున్నారో అలాగా నీవు కూడా ఆ జానకిని తిరిగి పొందగలవయ్యా అని చెప్పారు. ఇంకా ఆయన యొక్క ఆజ్ఞ తీసుకుని బయలుదేరి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా గాలించి వచ్చారు లక్ష్మణస్వామి. ఎక్కడా కూడా అమ్మవారి జాడ కనబడటం లేదు. వచ్చి చెప్పారు, అన్నయ్య, ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా అంగుళం గాలించాను, కానీ వదిన గారి యొక్క జాడ ఎక్కడా కనబడటం లేదన్నయ్యా అని చెప్పారు. దాంతో అంతులేని శోకంలో మునిగిపోయారట రామచంద్రమూర్తి. ఎంత కృషించిపోయి ఉన్నారు. చివరికి రామచంద్రమూర్తి యొక్క బుద్ధి పనిచేయడం మానేసింది. నిశ్చేష్టుడైపోయారు. అత్యంత దైన్యంతో ఉన్నారు. బాధతో వేడివేడి నిట్టూర్పులు విడుస్తున్నారు. కమలనేత్రుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి పదే పదే సీతా హా సీతా హా సీతా హా సీతా అంటూ ఎక్కడా కూడా అడ్డు అదుపు లేకుండా అమ్మవారి కోసం పిలుస్తూనే ఉన్నారు. ఎన్ని రకాలుగా లక్ష్మణస్వామి ఓదార్చడానికి ప్రయత్నం చేసినా సరే ఆయన ఎక్కడా కూడా లక్ష్మణస్వామి యొక్క మాటల్ని మాత్రం వినడం లేదు. ఆమె మీద ఉన్నటువంటి తీరనటువంటి వ్యామోహంతో ఆ రామచంద్రమూర్తి ఎదురుగుండా సీత ఉందనే భావిస్తూ రెండు చేతులు కూడా చాచి, రా సీత, దగ్గరకు రా, నన్ను ఇంకా ఏడిపించకు అని చెప్పి సీతాదేవి దగ్గరే ఉందనేటువంటి భ్రాంతికి లోనే విలపించారు. కామపారవస్యం చేత రామచంద్రమూర్తి ఆమెను చూస్తున్నట్లుగానే భావిస్తూ మాట్లాడుతున్నారు. పక్కనే ఉన్నట్లుగా భావిస్తూ ఈ ఎడంచెయ్యిలా దగ్గరికి పెట్టి లాక్కున్నట్లుగానే భావిస్తున్నారు. భ్రాంతికి లోనై గద్గద కంఠంతో విలపిస్తున్నారు. ఓ ప్రియురాలా, నీకు పువ్వులంటే చాలా ఇష్టం కదా. నీ శరీరంలాగా బంగారపు వన్నెతో వికసించినటువంటి ఈ అశోక శాఖల్ని నీవు గనక కప్పుకుని ఉన్నావా అంటే అమ్మవారు పచ్చని పసిమి ఛాయతో ఉంటారు. అశోక చెట్ల పువ్వులు కూడా పచ్చని పసిమి ఛాయతో ఉంటాయి. ఒకవేళ ఆ చెట్టు కొమ్మల్లోకి వెళ్ళిపోతే నేను నిన్ను కనుక్కోలేకపోతున్నానేమో. ఓ సీత, దయ ఉంచి వాటిల్లోంచి బయటికి వచ్చేయి అని చెప్పి ఆ అశోక చెట్టు దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూలబడి అక్కడ ఏడవడం మొదలుపెట్టారట రామచంద్రమూర్తి. ఓ సౌశీల్యమైనటువంటి ఓ భద్ర, నీవు నవ్వులాటకే గన్నేరు వనాలుగానే చేరి ఉన్నావా? నా బాధాకరమైనటువంటి ఇలాంటి పరిహాసాన్ని మాత్రం ఇంకా చెయ్యకు. ఓ సీత, పూర్తిగా అలసిపోయి ఉన్నాను, ఇంకా నన్ను పరిహాసం చేస్తావా? ఇంకా నన్ను ఏడిపిస్తావా? నీ స్వభావం నాకు తెలుసు, నీకు పరిహాసం అంటే చాలా ఇష్టం. అయితే ఆశ్రమ స్థానాల్లోనే పరిహాసాలు చేయవచ్చు కదా. ఇలాంటి గహన ప్రాంతాలలోకి వెళ్ళి పరిహాసాలు చేయాల్సినటువంటి అవసరం ఏముంది? లక్ష్మణ, నిజంగానే సీతాదేవిని రాక్షసులు కానీ భక్షించి ఉంటారా, లేక అపహరించి ఉంటారా? నా మనస్సు ఇంతటి దైన్యానికి లోనైందంటే ఈ రెండింటిల్లో ఏదో ఒకటి జరిగి ఉంటుందిరా అని చెప్తూ, ఓ సుందరి, ఓ లోకపూజ్యురాల, ఓ సాధ్వి, నేను ఈ లక్ష్మణుడు ఇలా ఆపదల పాలవ్వడం ఆ కైకేయీదేవికి చాలా ఆనందాన్ని కలిగించి ఉండవచ్చు. సీతతో కూడి మనం వనాలకు వచ్చాం. అయితే సీత లేకుండా ఒంటరిగా తిరిగి మరల అయోధ్యానగరానికి ఎలా వెళ్ళగలం? అట్టి స్థితిలో జనులు నన్ను గూర్చి ఈ రాముడు ఎంతటి అసమర్థుడు, ఎంతటి దయలేనివాడు, సీత లేకుండా తిరిగి మరల అయోధ్యానగర ప్రవేశం చేశాడే అని నన్ను వాళ్ళందరూ కూడా చిన్నపుచ్చేటువంటి మాటలతో ఇబ్బంది పెట్టరా? నేను వనవాసం ముగించుకుని తిరిగి గనక అయోధ్యానగరానికి వెళ్తే మిథిలానగరాధిపతి అయినటువంటి ఆ జనక చక్రవర్తి మా మామగారు సీతను చూడ్డానికి అయోధ్యానగరానికి వస్తారు కదా. అలా వచ్చినటువంటి ఆయనకి నేను ఏ ముఖం పెట్టుకుని సమాధానం చెప్పనయ్యా? నా పక్కన సీత లేకపోవడాన్ని గమనించినటువంటి ఆ ముసలి రాజు ఎంతటి వ్యధకు లోనవుతాడయ్యా?
భరతుని పాలనలో సుసంపన్నమైనటువంటి అయోధ్యా నగరానికి నేను మాత్రం తిరిగి వెళ్ళలేను. ఓ లక్ష్మణ, నీవు ఎంతగా ఓదార్చడానికి ప్రయత్నం చేసినా సీత లేనటువంటి నేను జీవించలేనయ్యా. సుఖావహమైనటువంటి అయోధ్యాపురానికి నీవొక్కడవే వెళ్ళు. అక్కడికి వెళ్ళి భరతుణ్ణి గాఢంగా కౌగలించుకుని నా మాటగా అతనికి ఇలా చెప్పు, ఓ భరత, ఈ వసుంధరను నీవే పాలింపు అని రాముడు ఆదేశించాడని చెప్పు. నాయనా లక్ష్మణ, శోకంలో మునిగి ఉండేటువంటి నా తల్లి అయినటువంటి కౌసల్యకు, నీ తల్లి అయినటువంటి సుమిత్రా మహాదేవికి నమస్కరింపు. అయితే కౌసల్యాదేవిని మాత్రం ప్రత్యేకంగా దయచేసి రక్షించి చూడు. ఎందుకంటే నేను లేను, సీత లేదు, పాపం ఆ ముసలి ఆవిడ ఎంతటి ఇక్కట్లు పడుతుందో కదా. అందువల్ల ఇది నా ఆజ్ఞ, నీవు ఎల్లప్పుడూ కూడా నా మాటను జవదాటవు కదరా నాయన. చక్కని కురులు కలిగినటువంటి ఆ సీతాదేవి ఇంక నాకు కనబడదా? నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళింది అంటూ పరిపరి విధాల రామచంద్రమూర్తి దైన్యంతో ఆక్రోశిస్తున్నారు. అయినా సరే లక్ష్మణుడు ఎన్నో రకాలుగా ధైర్యవచనాలు చెప్తూ ఉన్నాడు. కానీ ఓ పక్కన లక్ష్మణస్వామికి కూడా కంట నీరు ఆగటం లేదు. రాముడు చూడకుండా తన పైపెంచెతో ఉత్తరీయంతో కళ్ళు ఒత్తుకుంటూనే ఉన్నాడు, ధైర్యవచనాలు చెప్తూనే ఉన్నాడు. కానీ రాముడు మాత్రం సీతా 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 అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉన్నాడు. అప్పుడు ఒక్కసారిగా రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో అన్నారు, ఈ భూమండలంలో నాలాంటి పాపాత్ముడు ఇంతవరకు ఉండి ఉండడు, ఇక ముందు కూడా ఉండడు రా లక్ష్మణ అని మాత్రం చెప్పుకున్నారట ఆయన. అలాంటి విపరీతమైనటువంటి శోక పరంపర నన్ను వెంటాడుతూనే ఉందిరా. అది నా యొక్క హృదయాన్ని ముక్కలు చేస్తోందిరా. నేను పూర్వజన్మలో బుద్ధిపూర్వకంగా పెక్కు పాపాలు చేసి ఉంటాను. ఆ పాపాల ఫలితంగా నేను ఒకదాని తర్వాత ఒక ఇబ్బందుల్ని నేను అనుభవిస్తూనే ఉన్నాను. ఓ లక్ష్మణ, మొదట రాజ్యాధికారం చేజారిపోయింది, బంధువులకు దూరమయ్యాను, తండ్రిని పోగొట్టుకున్నాను, తల్లి ఎడబాటుకు లోనయ్యాను. ఇవన్నీ కూడా నాకు గుర్తుకు వస్తూ నా శోకాన్ని మరింత ఇనుమడింపచేస్తూ ఉండేవి. అలాంటిది ఆ సుందరమైనటువంటి జానకీదేవి నా పక్కన ఉంటే ఈ శోకాన్ని అంతటినీ కూడా నా మనస్సు అట్టడుగు పొరల్లో ఎక్కడో దాచిపెట్టి ఉండేవాడిని. అలాంటిది జానకి ఎప్పుడైతే నా పక్కన లేదో అవన్నీ కూడా ఒకదానితో ఒకటి తన్నుకుని వచ్చి ఉబికి ఉబికి నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయిరా. ఈ నిర్జనారణ్య ప్రదేశాల్లో జానకి తోడిదే లోకము. ఈ 14 ఏళ్ళు ఆమె యొక్క సహచర్యంలో నేను నా జీవితాన్ని వెళ్ళమార్చుదామనుకున్నాను. కానీ లక్ష్మణ, సీతాదేవి లేక నేను లేనురా అని చెప్పి ఆ రామచంద్రమూర్తి ఎన్నో రకాలుగా విలపిస్తుంటే అప్పుడు ధైర్యశాలైనటువంటి లక్ష్మణుడు సమయోచితంగా మాట్లాడుతున్నాడు. ఓ పూజ్యుడా, శోకాన్ని వీడు, ధైర్యాన్ని వహించు, నిరాశపడక ఆ వదినని ఉత్సాహంతో వెతుకుదాం. లోకంలో ఉత్సాహవంతులు ఎలాంటి క్లిష్టకార్యాలనైనా సరే సాధిస్తారు అని కదా శాస్త్రవచనం చెప్తోంది అని చెప్పి అప్పుడు లక్ష్మణుడు ఇలా మాట్లాడితే రామచంద్రమూర్తి అనుకున్నారు నిజమే అని భావించి ఒక్క క్షణంలో మళ్ళా దిగజారిపోయారట దైన్యానికి. తమ్ముడు, సీతాదేవి పద్మాలను తీసుకురావడం కోసం ఒకవేళ గోదావరి తీర ప్రాంతానికి కానీ వెళ్ళిందేమో కనుక వెంటనే నువ్వు ఆ నదీ తీరానికి వేగిరం వెళ్ళి సీతాదేవి యొక్క జాడ తెలుసుకుని రారా అంటే లక్ష్మణస్వామి వెంటనే పరిగెత్తుకుంటూ గోదావరి తీర ప్రాంతానికి వెళ్ళారు. అమ్మవారి కోసం అన్ని చోట్ల వెతికారు, ఎక్కడా కూడా సీతాదేవి యొక్క జాడ కనబడలేదు. తిరిగి వచ్చారు. విషణ్ణవదనంతో వస్తూ ఉన్నటువంటి లక్ష్మణస్వామిని చూసేప్పటికల్లా రామచంద్రమూర్తి యొక్క నవనాడులు కుంగిపోయాయట. నాయన ఏమైందిరా అని అడిగితే లక్ష్మణస్వామి అన్నారు, అన్నా నేను ఎంత గాలించినా ఆమె కనబడలేదు. వదినగారి కోసం బిగ్గరగా కేకలు వేశాను. తనను దర్శించిన వారి యొక్క క్లేశాలని రూపుమాపేటువంటి ఆ వైదేహి నాకు ఎక్కడా కూడా కనబడలేదన్నయ్యా. ఆమె ఉన్నటువంటి ప్రదేశం మాత్రం నేను కనుక్కోలేకపోయానన్నయ్యా అనేటప్పటికల్లా
ఒక్కసారిగా రామచంద్రమూర్తి మొదలు నరికిన చెట్ల నేల మీద పడిపోయారట. దాంతో లక్ష్మణస్వామి చెప్పిన మాటలు ఆయనకి ఎక్కడా కూడా నమ్మబుద్ధి కాలేదు. దాంతో మరల పరుగు పరుగున గోదావరి తీరానికి వెళ్ళారట. వెళ్ళి సీత 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 అంటూ ఎడతెరిపి లేకుండా ఆ సీతామ్మవారి యొక్క పేరుతో బిగ్గరగా పిలిచారు. కానీ ఎక్కడా కూడా సీతాదేవి యొక్క ప్రతిస్పందన రామచంద్రమూర్తికి లేదు. దాంతో అక్కడున్నటువంటి గోదావరీదేవిని అడిగారు, ఓ గోదావరి మహానది, నా సీతాదేవి ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది, దయ ఉంచి చెప్పు అంటే గోదావరి మాట్లాడలేదు. అక్కడ ఉన్నటువంటి రకరకాలైనటువంటి వన్యప్రాణులందరినీ కూడా అడిగారు, ఏవీ కూడా సమాధానం చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే రావణాసురుడి వల్ల వాటికి కలిగినటువంటి భయం వల్ల చెప్పలేదు. చెబితే ఏం చేస్తాడో రావణాసురుడు అనేటువంటి భయం. ఒక దుర్మార్గుడి యొక్క దుర్మార్గానికి ప్రత్యక్షంగానే కాదు పరోక్షంగా కూడా మనం భయపడతాం. చూడండి, మన వాళ్ళు పరాకాష్ఠకి ఏమని చెప్తారు, వాడి పేరు చెబితే పసిపిల్లల పాలు కూడా తాగడం మానేస్తారు అంటారు. దుర్మార్గత్వంలో అంతటి పరాకాష్ఠతో ఉన్నటువంటి దుర్మార్గత్వం ఆ రావణ బ్రహ్మది. ఇలాగా సీతాదేవి కనబడకపోవడం వల్ల కృషించిపోతూ ఉన్నటువంటి ఆ రామచంద్రమూర్తి మౌనం వహించినటువంటి గోదావరిని చూశాడు. లక్ష్మణ, జానకి విషయంలో ఈ గోదావరి నది ప్రత్యుత్తరం ఇవ్వడం లేదు. సీత నా పక్కన లేకుండా ఒంటరిగా ఉన్నటువంటి నేను ఆమె యొక్క జననీ జనకులకు ఏ విధంగా ప్రత్యుత్తరాన్ని ఇస్తానురా? రాజ్యవిహీనుడనై వనాలలో కందమూల ఫలాలని తిని బ్రతుకుతూ ఉండేటువంటి నాకు ఆమె సాహచర్యం మంచి ఎండలో చల్లని ప్రదేశం గనక మనకు సంప్రాప్తమైతే ఎలా ఉంటుందో అలా ఉండేదిరా. ఇక్కడ కాదు, మందాకిని తీర ప్రాంతాలు, దండకారణ్య ప్రాంత గహనాంతర సీమలు, అలాగే ప్రశ్రవణగిరి, ఇవన్నీ కూడా ఒక్క అంగుళం కూడా ఎక్కడా మర్చిపోకుండా వెతకడం మొదలు పెడతాను జానకి కోసం. దాంతో తిరిగి వస్తూ ఆ రామచంద్రమూర్తి అక్కడ ఉన్నటువంటి కొన్ని లేళ్ల గుంపుల కేసు చూశాడు. చూసి, ఓ హరిణాల్లారా, నా సీత ఏమైంది, నా సీతను మీరు చూశారా, ఒకవేళ చూసి ఉంటే నాకు చెప్పండి అని ఆ లేళ్ల గుంపుల ముందు మోకాళ్ల మీద నిలబడి 2 చేతులు కూడా చాచి బతిమాలతో అడిగాట మహానుభావుడు. అప్పుడు ఆ మృగాలన్నీ కూడా, అంటే ఆ లేళ్లన్నీ కూడా రామచంద్రమూర్తికే చూసి కన్నీరు కార్చాయి. కన్నీరు కార్చి తల అలా పైకి లేపాయి. మళ్ళా రామచంద్రమూర్తి కేసు చూశాయి. మళ్ళా తల పైకి లేపాయి, రామచంద్రమూర్తి కేసు చూశాయి. అప్పుడు లక్ష్మణస్వామి భుజం మీద చెయ్యి వేశారు, రాముడు భుజం మీద. అన్నయ్య, ఈ లేళ్ళు వాటి యొక్క తలలు పంకించడాన్ని బట్టి ఆకాశ మార్గంలో ఏదో ఒక విపరీతాన్ని అవి గమనించాయనిపిస్తోంది నాకు అన్నాడు లక్ష్మణుడు. ఆ తర్వాత రామచంద్రమూర్తి కూడా అలాంటి ఘటికుడే కాబట్టి, అవును తమ్ముడు, ఆకాశ మార్గాన ఏదో విపరీతాన్ని ఇవి చూసుంటాయి అని భావిస్తే, ఈలోగా ఆ లేళ్లన్నీ కూడా ఏం చేశాయట, దక్షిణ దిశకేసి పరిగెత్తి కాసేపు మళ్ళా ఆగి, మళ్ళా వెనక్కి రామచంద్రమూర్తి కేసి చూసి, మళ్ళా ముందుకు పరిగెట్టి, మళ్ళా వెనక్కి చూస్తూ ఉంటే అప్పుడు రామచంద్రమూర్తికి అర్థమైపోయింది, నాయన ఇవి దక్షిణ దిశకేసి వెళ్తున్నాయిరా, ఆగి ఆగి మనల్ని చూస్తున్నాయి అంటే సీతాదేవిని ఎవరో అపహరించడమో లేక ఆమెను ఆరగించడమో ఈ దక్షిణ దిశ కేసిగా చేసి ఉండొచ్చు. అందువల్ల మనం ఈ లేళ్లను అనుసరించి వెళ్దాం అని చెప్పి బయలుదేరి లేళ్లతో బాటుగా వెళ్ళారు. అలా వెళ్తూ 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 ఉంటే దారిలో అద్భుతమైనటువంటి పువ్వులు కనబడ్డాయి. తామర రేకుల యొక్క సంఘటన కనబడింది. ఆ రేకుల్ని చూశారు రామచంద్రమూర్తి. లక్ష్మణ, చూశావా ఈ తామర రేకుల యొక్క స్థితిని? ఈ తామర పువ్వులని ఇవాళ ఉదయమే నేను మీ వదినగారి యొక్క సెగలో ముడిచానురా. అలాంటిది ఈ వాయుదేవుడు, ఈ భూదేవి, సూర్యుడు కూడా నాకు ఎంతటి సహాయం చేస్తున్నారురా. సూర్యుడు ఎక్కడా కూడా ఈ తామర రేకుల్ని కమిలిపోయేట్లా చేయలేదు. వాయుదేవుడు ఈ తన యొక్క ప్రతాపం చేత రేకుల్ని ఎగరగొట్టలేదు.
ఈ భూదేవి మిగిలినటువంటి ఆకులు అలముల చేత ఈ రేకుల్ని కప్పివేయలేదు. చూసావా నా కోసం ఎలా అట్టి పెట్టారో అని ఆ రేకులన్నింటినీ కూడా దోశలతో తీసుకుని మొహానికి రాసుకుంటూ కళ్ళమని నీళ్లు పెట్టడం మొదలుపెట్టారట రామచంద్రమూర్తి. దాంతో అక్కడ దగ్గరలో ఉన్నటువంటి పర్వతాన్ని చూశారు. ప్రశ్రవణగిరిని ఉద్దేశించి మాట్లాడారు రామచంద్రమూర్తి. ఓ పర్వతరాజమా, నా భార్య అయినటువంటి సీతాదేవి ఈ రమ్యమైనటువంటి వనంలో నా ఎడబాటుకు గురైంది. దయ ఉంచి ఆమెను ఎవరన్నా ఎత్తుకు వెళ్ళారా, ఎక్కడన్నా ఉందా, నీవు దయచేసి చెప్పు అనేటప్పటికల్లా ఆ పర్వతం ఏమాత్రం మాట్లాడలేదు. దాంతో రామచంద్రమూర్తికి కోపం వచ్చింది. విరహబాధలో ఉన్నటువంటి ఆ రామచంద్రమూర్తి, ఓ గిరివరా, నీ పర్వత శిఖరాలతో కూడా నిన్ను చూర్ణం చెయ్యకముందే నా సీత ఏమైందో నీకు తెలిస్తే చెప్పు అని చాలా కోపంతో అడిగారు ఆ పర్వతాన్ని. కానీ మాట మాత్రం రామచంద్రమూర్తిది 1కి 10 సార్లు ప్రతిధ్వనించింది, కానీ పర్వతం వైపు నుంచి ఏమాత్రం సమాధానం రాలేదు. దాంతో సాధ్వైనటువంటి చంద్రవదన అయినటువంటి ఈ సీతాదేవి యొక్క సమాచారాన్ని ఆ ప్రశ్రవణగిరి, ఈ గోదావరి నది కూడా చెప్పడం లేదు. అందువల్ల ఈ సకల చరాచర భూమండలాన్ని కూడా నా యొక్క బాణాగ్నికి ఆహుతి చేస్తాను అని చెప్పి ఒక బాణాన్ని సంధించి పట్టుకున్నారట. దాంతో లక్ష్మణస్వామికి భయం వేసింది. అలా భయపడుతూ ఉండగా లక్ష్మణస్వామి ముందుకు చూశారు, రాముడు ముందుకు చూశారు. చూసేటప్పటికల్లా నది ఒడ్డునే ఉన్నటువంటి మెత్తటి ప్రదేశంలో ఒక పెద్ద పాదముద్ర కనపడింది. దాని పక్కనే చిన్న పాదముద్రలు కనబడ్డాయి. దాంతో రామచంద్రమూర్తికి అర్థమైపోయింది ఆ చిన్న పాదముద్రలు ఎవరివో. లక్ష్మణ, అదిగో మీ వదిన గారి యొక్క పాదముద్రలు ఇక్కడ చాలా అందంగా కనబడుతున్నాయి. ఈ పక్కనే చూసావా ఒక అతిపెద్ద పాదముద్ర కనబడుతోంది. ఇది ఖచ్చితంగా ఎవరో బాగా పెద్దవాడైనటువంటి రాక్షసుడి పాదముద్రలా ఉంది అని చెప్పనుకున్నారు. అక్కడ తనను రక్షించేవారు లేక ఇటు అటు పరిగెడుతూ మీ వదిన గారు తప్పించుకోవడానికి చేసినటువంటి ప్రయత్నంలా కనబడుతోంది ఈ పాదాల యొక్క స్థితి చూస్తూ ఉంటే. ఓ సౌమిత్రి, చూసావా సీతాదేవి యొక్క బంగారు ఆభరణాలన్నీ కూడా ఎలా పగిలిపోయి విరిగిపోయి ముక్కలైపోయి ఉన్నాయో. అంటే ఆమె రాక్షసుడితో పెనుగులాడి ఉంటుంది తనను తప్పించుకోవడం కోసం. కానీ ఆమె యొక్క ప్రయత్నమంతా కూడా నిష్ఫలమైపోయి ఉంటుందిరా. ఓ లక్ష్మణ, కమరూపులైనటువంటి రాక్షసులు వైదేహిని భక్షించి ఉంటారా, లేక ఎత్తుకుని పోయి ఉంటారా, ఏమై ఉంటుందిరా అని చెప్పి మరల లక్ష్మణస్వామిని పట్టుకుని పెద్ద పెట్టున ఏడవడం మొదలుపెట్టారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళేటప్పటికల్లా ఒక ఘోరమైనటువంటి యుద్ధం జరిగిన సంగతి కనబడింది రామచంద్రమూర్తికి. లక్ష్మణ, చూసావా బ్రహ్మాండమైనటువంటి మణులు ముత్యాలు పొదిగినటువంటి మేలిమి బంగారంతో చేయబడినటువంటి ఈ బ్రహ్మాండమైనటువంటి ధనుస్సును చూసావా, ఇది విరిగి పడిపోయిందిరా అని చెప్పి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఒక సారథి బాగా ఒళ్ళంతా కూడా గీరివేయబడి చంపబడి ఉన్నాడు. చూసావా ఈ సారథి అని చెప్పి ఇంకొంచెం ముందుకు వెళ్తే 4 గుర్రాలు, పిశాచముఖాలు కలిగినటువంటి గుర్రాలు, బలిష్టమైన గుర్రాలు కనబడ్డాయి. అది చూశారు రామచంద్రమూర్తి. నాయన, మనకి వశిష్ఠుల వారు చెప్పారు రాక్షసుల దగ్గర ఉన్నటువంటి గుర్రాలన్నీ కూడా పిశాచముఖాలు కలిగి ఉంటాయని. ఇది ఖచ్చితంగా ఎవరో ఒక రాక్షసుడి యొక్క రథమై ఉంటుంది. చూసావా ఈ గుర్రాలన్నీ కూడా ఎలా వాటి యొక్క కడుపులన్నీ కూడా చీల్చివేయబడి ఉన్నాయో అని అనుకున్నారు. ఆ తర్వాత ఇంకా చూసావా ఈ పక్కన ఒక బంగారు కవచం పడిపోయింది. ఈ కవచ ప్రమాణాన్ని బట్టి ఆ రాక్షసుడు చాలా ఎత్తులో ఉంటాడన్న సంగతి మనకు తెలుస్తోందిరా అని చెప్పి క్రమక్రమంగా ఆ ప్రదేశాలన్నీ దాటుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇంకో ఇక్కడ చూసావా ఈ అమ్ముల పొదలు 2 కూడా చూసావా విరిగిపోయి ఉన్నాయన్నీ కూడా అని చెప్పారు. ఓ నరశ్రేష్ఠుడా, తలపాగాలు మణికుండలాలు ధరించినటువంటి 2 చామరగ్రాహిణులు, అంటే రావణాసురుడు రథం మీద వచ్చినా సరే పక్కనే 2 ఆడవాళ్ళు వింజామర వీస్తూ ఉంటారన్నమాట. వాళ్ళని కూడా జటాయువు చంపివేశాడు. చూసావా వాళ్ళు కూడా ఇక్కడ చనిపోయి ఉన్నారు. ఈ దారిలో కనబడుతూ ఉన్నటువంటి గుర్తులన్నీ కూడా రాక్షసుడివే, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ సంఘటనతో
నాకు రాక్షసుల మీద ఉన్నటువంటి పగ 1కి 100 రెట్లు పెరిగిందిరా అని చెప్పారు. ఆ తర్వాత కామరూపులైనటువంటి కఠినాత్ములైనటువంటి ఆ రాక్షసులు ఆ సీతామహాసాధ్విని అపహరించడం కానీ లేక చంపడం కానీ భక్షించడం కానీ చేసి ఉంటారురా. మహారణ్యంలో అపహరణకు గురైనటువంటి రాక్షసుల చేత తీసుకుపోబడుతున్నటువంటి సీతాదేవిని ఏ ధర్మాత్ముడు కూడా రక్షించలేదురా అని తమ్ముడిని పట్టుకుని ఏడవడం మొదలుపెట్టారట. అంటే రామచంద్రమూర్తి ఉద్దేశం ఏంటంటే అలాంటి అపహరణకు గురైనటువంటి ఒక స్త్రీని రక్షించలేనటువంటి వాళ్ళు ఎందుకు అని రామచంద్రమూర్తి ఉద్దేశం. దాంతో ఒక్కసారిగా సర్వేశ్వరుడు సమస్త లోకాలని పరిపాలింపగలిగినటువంటి గొప్పతనాన్ని కలిగి ఉన్నా కొన్ని సందర్భాల్లో ఆపన్నుల ఎడ మౌనాన్ని వహిస్తాడురా. అలా ఆయన వహించేటువంటి మౌనాన్ని మనం ఆయన యొక్క చేతకానితనంగా భావిస్తాంరా, కానీ అది మన స్వయంకరాపరాధంగా భావించంరా తమ్ముడు అని జీవిత సత్యాన్ని రామచంద్రమూర్తి ఇక్కడ చెప్పారు. కర్తారమపి లోకానాం శూరం కరుణవేదినం అజ్ఞానాద్ అవమన్యేరన్ సర్వభూతాని లక్ష్మణ. రామచంద్రమూర్తి చెప్పినటువంటి అత్యంత జీవిత సత్యం ఇది. ఆయనకి వచ్చినటువంటి కష్టానికి ఏ భగవంతుడైనా సరే అడ్డుపడాలి కదా అని మనం అడగచ్చు. రాముడు సత్యసంధుడు, సత్యవాక్ పరిపాలకుడు, ధర్మమార్గంలో నడిచేవాడు, తల్లిదండ్రుల ఏడ గొప్పతనం కలిగినటువంటి వాడు, ఎన్నో రకాల విషయాలు చెప్తారు కదండి మీరు ఆయన అంత గొప్పవాడని. మరి సీతామ్మవారు అపహరణకు గురైతే మరి ఏ దేవుడో వచ్చి ఎందుకు కాపాడలేదు అనేటువంటి ప్రశ్న మనలో ఉదయించవచ్చు. మనం మనలాంటి సామాన్యుల్ని కాపాడకపోతేనే ఆయన తోలనాడతాం. మరి రాముడు అంత గొప్పవాడు ఇంత గొప్పవాడని చెప్పారు కదా, మరి ఆ రాముడి యొక్క భార్య అయినటువంటి సీతాదేవి అపహరణకు గురైతే ఎందుకు కాపాడలేదు అంటే అప్పుడు రామచంద్రమూర్తి చెప్పిన మాట ఇంకో ఇలాంటివన్నీ కూడా పెద్ద పెద్ద అక్షరాలతో రాసుకుని ఇంట్లో గోడకు ఒక చార్ట్ రాసుకుని అంటించుకోవాలి రామాయణంలో మాట. ఎందుకనట రామచంద్రమూర్తి ఏం చెప్పారో చూసారా? సమస్త లోకాలని సృష్టించి పాలించి లయం చేయగలిగినటువంటి ఆ సర్వేశ్వరుడు తన యొక్క భక్తుల ఎడల ఒక్కొక్కసారి మౌనాన్ని వహిస్తాడు. ఇలా మౌనం వహించడం మనం ఏమని భావిస్తాం? ఆయనకి చేత కావట్లేదంటాం. కానీ మన యొక్క కర్మఫలితం ఇంకా అనుభవించాల్సిన పరిస్థితి ఉందన్న సంగతి మాత్రం మనం గ్రహించం. మనకు ఏదన్నా ఇబ్బంది వస్తే వెంటనే ఆయన అడ్డుపడిపోయి దాన్ని ఆపేయాలి, లేకపోతే ఆయన దేవుడు కాదు. నిర్ణయం చేస్తాం మనమే, నీకు దైవత్వం లేదంటాం, ఉన్నావా అసలు ఉన్నావా అని పాట కూడా పాడతాం కావాలంటే. కానీ మనం చేసినటువంటి స్వయంకృత అపరాధం కొన్ని కష్టాలు మనం స్వయంగా చేసుకున్నటువంటి పొరపాట్ల వల్ల వచ్చే ఉంటాయి. అలాంటి వాటికి ఎవడు జవాబుదారీ? మనమే జవాబుదారీ. సమంగా చదవం, పరీక్ష ఫెయిల్ అయ్యాం, హాల్ టికెట్ వచ్చిన తర్వాత స్వామివారి దగ్గర కొబ్బరికాయ కొట్టేస్తే తీసుకొచ్చి హాల్ టికెట్ ఆయన ముందు ఇలా ఒకసారి చూపించేసి నువ్వు పరీక్ష పాస్ అయిపోతావా? పాస్ చేయనందుకు ఆయన్ని కేకలేస్తావా? సంవత్సరం అంతా కష్టించి చదివితే ఖచ్చితంగా నువ్వు పాస్ అవుతావు. అప్పుడు ఆయనే నీ పక్కన నుండి రాస్తాడు. ఇంకో రామచంద్రమూర్తి చెప్పినటువంటి జీవిత సత్యం ఇలాంటివి కోకొలలుగా రామాయణంలో మనకుంటాయి. నేను లోకహితానికి పాటుపడేవాణ్ణి, మృదుస్వభావం కలిగినటువంటి వాణ్ణి, జితేంద్రియుడను, జీవుల ఎడల కృప చూపించేవాడిని. గర్వితులైనటువంటి ఇంద్రాది దేవతలు నా యొక్క మృదుస్వభావాన్ని నా బలహీనతగా భావిస్తున్నారేమో, అందువల్ల వారు సీతను రక్షించలేదు. ఓ లక్ష్మణ, కారుణ్యాది గుణాలు నాయందు చేరి దోషాలుగా భావించబడుతున్నాయేమోరా. కాబట్టి నన్ను అసమర్థుడుగా భావించి దుర్మార్గులు నా భార్యని అపహరించారు. వారికి తోడ్పడేవారిని వారిని కూడా ఈ క్షణంలోనే నేను సర్వనాశనం చేస్తాను.
నేను విజృంభిస్తే దేవతలకు, దానవులకు, పన్నగులకు, సిద్ధులకు, సాధ్యులకు, కిన్నరులకు, కింపురుషులకు ఎవరికీ కూడా నూకలు చెల్లినట్లే అని చెప్పి చాలా కోపంతో మాట్లాడారు. లక్ష్మణ, నా బ్రహ్మాస్త్రాది దివ్యబాణాల యొక్క శక్తి ఎలాంటిదో వీళ్ళందరికీ కూడా చూపిస్తాను. దేవతలందరూ కూడా నా సీతాదేవిని నాకు గనక అప్పగించినట్లయితే ఇప్పుడే వాళ్ళందరినీ రూపుమాపేస్తాను అని చెప్పి సర్వసంహారకమైనటువంటి బాణాన్ని ఎక్కుపెట్టి పట్టుకున్నారు రామచంద్రమూర్తి. దాంతో ఒక్కసారిగా లక్ష్మణస్వామికి భయం వేసింది. రోషంతో కనులు ఎర్రజేశారు రామచంద్రమూర్తి. ధనుస్సును ఎడం చేత్తో పట్టుకున్నారు. ఆ తూణీరంలోంచి ఒక బాణాన్ని తీశారు. ఆకర్ణాంతం లాగి పట్టుకున్నారు. ఇంకా వదిలిపెట్టడమే. దాంతో లక్ష్మణస్వామి మోకాళ్ల మీద కూర్చుని రామచంద్రమూర్తి యొక్క పాదాలు పట్టారు. ఓ అన్నా, నీవు వాస్తవంగా మృదు స్వభావం కలిగినటువంటి వాడివి, జితేంద్రియుడవు, ఇంతవరకు సకల ప్రాణులకి హితాన్ని కూర్చున్నటువంటి వాడివి. ఇలాంటి నీవు క్రోధపరవశుడవై ఈ ప్రకృతి అంతటినీ కూడా దహించి వేయడం మాత్రం పాడిగాదన్నయ్యా. చంద్రుడిలో ప్రసన్నత, సూర్యుడిలో దివ్యకాంతి, వాయువునందు నిరంతర గమనము, భూమియందు ఓర్పు నియతాలై ఉన్నాయి. ఇవన్నీ కూడా నీలోనే మూర్తిభవించి ఉన్నాయన్నయ్యా. అందువల్ల నీ కీర్తి దిగ్దిగంతాలకు వ్యాపించింది. ఎవడో ఒకడు చేసినటువంటి అపరాధానికి ఈ ప్రపంచం మొత్తాన్ని నాశనం చెయ్యాలి అని అనుకోవడం నీలాంటి మహానుభావుడికి తగదయ్యా. ఆయుధాలతో పరివారాలతో ఉన్నటువంటి ఈ యుద్ధరథం ఎవరిదో ఎరగం. దీనిని ఎవరు ఎందుకు ఇలా భగ్నం చేశారో ఎరగం. ఇంకా ఓ రాజకుమారా, ఈ ప్రదేశమంతా కూడా యుద్ధాశ్వాల యొక్క గిట్టల తాకిడి చేత, రథచక్రపు అంటుల చేత నలిగి ఉంది. రక్తధారల చేత తడిసి ఉంది. ఇక్కడ ఘోర యుద్ధం జరిగినట్లుగా కనబడుతోందన్నయ్యా. ఈ సంగ్రామ చిహ్నాలన్నీ కూడా రథాదులవే తప్ప వేరే ఏదీ కాదు. ఇది ఒకరిదే రథం, ఇద్దరి రథాలు మాత్రం కాదన్నయ్యా. ఆ రథచక్రాల యొక్క నలిగిన విధానం చూస్తే అది ఒక రథంలాగే తోస్తోంది. అందువల్ల ఓ మహానుభావ, నీవు రఘువంశంలో పుట్టినటువంటి వాడివి. నీలాంటి వాడు ఒక్కరు చేసినటువంటి అపరాధానికి లోకాలన్నింటినీ కూడా నాశనం చేయడం తగదు. రఘువంశీయులు ఎలాంటి వాళ్ళంటే చేసినటువంటి అపరాధాన్ని బట్టి దండన విధించేవారట. ఓ రాజా, సీతను అపహరించినటువంటి ఆ దుష్టుడి కోసం ధనుర్ధారివై నిలబడు. నేను నీకు తోడుగా ఉంటాను. తపస్సంపన్నులైనటువంటి మహర్షుల యొక్క ఆశీర్వాద బలం మనకు ఎలాగూ ఉంటుంది. ఓ కోసల ప్రభు, దేవతలు సమోపాయం చేత నీ ప్రేమ పెన్నిధిని నీకు గనక అప్పగించినట్లయితే అప్పుడు నీవు సమయోచితంగా కార్యాలు నెరవేరుద్దు గాని. అలా ఎప్పుడైతే లక్ష్మణస్వామి అన్నారో రామచంద్రమూర్తి అత్యంత శోకంలో మునిగిపోయారు. కలవరపడుతూ దిక్కులేని వాళ్ళలాగా విలపించడం మొదలుపెట్టారు. ఒక్క క్షణకాలం పాటు కళ్ళు మూసుకున్నారు రామచంద్రమూర్తి. లక్ష్మణస్వామి ఆయన యొక్క పాదాలని ఒత్తుతూ ఉన్నారు. దేవతలకు అమృతంలాగా దశరథ మహారాజుకు అనేకమైనటువంటి సత్కార్యాలు ఆచరించడం వల్ల కలిగినటువంటి వాడవయ్యా నువ్వు. ఇంకా ఓ కకుస్థ వంశభూషణ, మహాపురుషుడైనటువంటి నీవు ఒక సామాన్య మానవుడిలా ఇలా శోకించడం తగదయ్యా. ఇలా వచ్చిపడినటువంటి ఆపదను మహాధైర్యశాలైనటువంటి నీలాంటి వాడే తట్టుకొనలేకపోతే సామాన్యులందరూ కూడా ఎలా తట్టుకుంటారయ్యా. ఓ మహానుభావ, దుఃఖ కారణంగా నీ మీద చూపినటువంటి ఈ ప్రభావం, తద్వారా నీవు తీర్చుకోవాలనుకున్నటువంటి ప్రతీకారం ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తే ఈ ప్రపంచంలో జీవించేటువంటి ప్రజలు, వృక్షాలు, పక్షులు, మృగాలు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళాలయ్యా? నీ ఒక్కడి దైన్యానికి వీళ్ళందరూ కూడా ఫలితాన్ని అనుభవించాలంటావా అని చెప్పి లక్ష్మణస్వామి మాట్లాడితే అప్పుడు రామచంద్రమూర్తి ఆయన కళ్ళల్లోకి చూశారట. అన్నా, మన తండ్రి గారి పురోహితుడైనటువంటి వశిష్ఠ మహాముని తన 100 మంది కుమారులను కూడా విశ్వామిత్రుడి యొక్క శాప కారణంగా ఒక్కరోజులోనే కోల్పోయారు కదా, దుఃఖాలకు గురయ్యారు కదా. అలాంటి తపస్వికి కూడా దుఃఖాలనేవి తప్పలేదు కదా అన్నయ్య
జగన్మాత అయినటువంటి భూదేవి సకల లోకాలకి పూజ్యురాలు. అలాంటి ఆమె అప్పుడప్పుడు తనలో వచ్చేటువంటి చలన రూపాలు అంటే భూకంపాల రూపంలో తాను కూడా అప్పుడప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటుంది కదా అన్నయ్య. సూర్యచంద్రులు ఈ జగత్తు మొత్తానికి నేత్రాల్లాంటి వాళ్ళు. అలాంటి ఆ సూర్యచంద్రులే రాహుకేతువుల వల్ల గ్రస్తలయ్యి ఉంటారు కదా, అలాంటి వారికి కూడా కష్టాలు తప్పలేదు కదా అన్నయ్య. ఓ పురుషశ్రేష్ఠ, పంచమహాభూతాలు భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, సకల దేవతలు, దేహధారులైనటువంటి సమస్త ప్రాణులు కూడా విధి నిర్ణయాన్ని తప్పించుకోజాలరన్నయ్య. ఓ నరశ్రేష్ఠ, ఇంద్రాది దేవతలకు కూడా సుఖదుఖాలుంటాయి అన్న సంగతి నీవు విని ఉండలేదా? సీతాదేవి అపహరింపబడినా సరే ప్రస్తుతం ఆమె కనబడకున్న ఒక పామరుల్లా నీవు శోకించాల్సినటువంటి పని లేదు. ఓ రామ, నీవలే సత్యాసత్యాలు ఎరిగినవారు, కర్తవ్యాకర్తవ్య విచక్షణ గలవారు ఎలాంటి దుఃఖాలకు కృంగిపోరయ్యా. పూర్వజన్మలో చేసినటువంటి పాపాలన్నీ కూడా కర్మదోషాల వల్ల ఈ జన్మలో అనుభవంలోకి వస్తాయి. ఆ తర్వాత అనుభవించిన తర్వాత కదా ఆ పాపాలు నశిస్తాయి. అందువల్ల అవి అనిత్యాలయ్యా. అందువల్ల కర్మఫలాల్ని అనుభవించి మాత్రమే తీరాలి. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. మనం చేసినటువంటి మంచి లేక చెడులకు మనమే అనుభవించాలి తప్ప వేరొకరెవరూ కూడా అనుభవించరు. ఓ రామ, ఇదివరలో ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ కూడా ఆయా సందర్భవశాత్తు నీవే కదా నాకు చెప్పావు. ఇప్పుడు అలాంటిది నీవు ఇంతటి దైన్యుడవై నీవు చెప్పిన విషయాలన్నీ నీవే మర్చిపోతే ఎలా అన్నయ్యా. ఓ ప్రజ్ఞామూర్తి, నీ ప్రతిభ సాటిలేనటువంటిది. దేవతలకు అది అంటుపట్టదు. దాని కారణంగా నీకు కలిగినటువంటి శోకం వల్ల ప్రసుప్తమైనటువంటి అగ్నిలా ఉంది. దాన్ని నేను ఇప్పుడు తట్టి లేపుతున్నాను. అందువల్ల నీకు చెప్పగలిగినటువంటి ధర్మపన్నాలు నా దగ్గర ఏవీ ఉండవన్నయ్యా. ఇవన్నీ ఒకప్పుడు నీవు నాకు చెప్పినవే. అందువల్ల నీవు ధర్మవీరుడవు, అజేయమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడివి. ఓ మహాపురుష, లోకాలన్నింటినీ రూపుమాపుతానంటున్నావు. అందువల్ల సీతను ఎవరైతే ఎత్తుకుని వెళ్ళిపోయారో వారిని తెలుసుకుని మట్టి పెట్టడం మంచిది, కానీ లోకాలని రూపుమాపుతానడం నీలాంటి ప్రాజ్ఞుడికి మంచిది కాదన్నయ్యా అని కాళ్ల మీద పడి కళ్ళమని నీళ్లు పెట్టుకుంటూ చెప్తున్నారు. దానికి రామచంద్రమూర్తి ఏమి ప్రత్యుత్తరం ఇచ్చారో, తర్వాత లక్ష్మణస్వామి తిరిగి మరల ఏం చెప్తున్నారో, ఆ తర్వాత వారిద్దరూ ఏం చేశారో రేపటి రోజు కార్యక్రమంలో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.